మనమందరం కూడా కూర్చున్నాం. అందరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున కూడా ప్రభు అయినటువంటి నాకు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మరి ఉదయకాలం ముందు మనలందరినీ కూడా ఆయన సన్నిధానంలో చేర్చి ఆయన నామాన్ని గొప్ప చేసేటువంటి తన కృపా భాగ్యాన్ని ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఆయన సన్నిధానంలో గడిపేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనమందరం కూడా దేవాది దేవుని వైపు రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా మరి ఈ లైవ్ ప్రోగ్రానికి వచ్చినందుకు మీరందరూ కూడా ప్రభుత్వం తెలియజేస్తున్నాను. మరి నేను ఎక్కువగా అనేకులకు కూడా ఈ సమయాన్ని తెలియజేశాను. కొంతమందికి తెలియలేకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి ప్రతి వారు కూడా దేవుని సన్నిధానంలో గడుపుట అనేది చాలా మంచిది. అది ఎంతగానో మన జీవితాలకు ప్రయోజనకరం, అది ఎంతగానో మన జీవితాలకు ఆశీర్వాదకరం. ఎందుకంటే కొద్దిగా ఈ ఉదయకాలంలోనే అందరికి కూడా లైవ్ ప్రోగ్రామ్ ఉందని పెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కనుక మీరందరూ కూడా మరి దేవుని యొక్క పరిచయ కొరకై అల్పుడై నా కొరకు, తన దాసరాల కొరకు, పిల్లల కొరకు కూడా మీరందరూ కూడా ఎక్కువగా ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానించుకొని మనం ముందు కొనసాగుదాం. మరి దేవుని యొక్క వాక్యంలో మనము ధ్యానించుకుంటూ వెళ్తున్నటువంటి వాక్య భాగంలోనే మరి ఉదయకాలములో నిజముగా గత 4వ ఉపవాస దినాలలో ఉపవాస ప్రార్థన ఎలాగా మన జీవితంలో దాని వలన దేవుడు ఎలాగ శాంతి ఇస్తాడు అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. నిజంగా మనము ఈ దినాన ధ్యానించబోతున్నటువంటి లేఖన భాగం ఏమనగా దేవుడు నిజముగా మనం ఉపవాసం ఉన్నప్పుడు మన ఉపవాసపు యొక్క మొర్రను దేవుడు ఆలకించేటువంటి విధముగా ఉన్నదా లేదా అన్నటువంటి విషయాన్ని ఈ ఉదయ కాలంలో ధ్యానించుకున్నాం. ఎందుకంటే మనం అనేకమైనటువంటి సందర్భాలలో మనం ఉపవాసం అనేది ఉంటూ ఉంటాం. కానీ దేవుడు దానిని అంగీకరించేటువంటి విధానంలో ఉన్నదా లేదా అన్నటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే దేవుడు మరి ఆయన కోరుకున్నట్లుగా మన జీవితాలలో దేవుడు చెప్పినటువంటి విధానంలోనే మనం ఉపవాసం ఉండటం మనకు మంచిది. చాలా మంది కూడా మనం అనుకునేటువంటి మాట ఏమంటే మనము మన యొక్క అనుకూలతను బట్టి మనం ఉపవాసం ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ చాలా మంది ఏం చేస్తారంటే దేవదాసులు లేకుంటే సంఘంలో ప్రకటించినటువంటి ఆ ఉపవాస దినాన ఉపవాసం ఉండకుండా ఉంటూ ఉంటారు. ఏదో వారి సొంతగా వారికి ఇష్టం వచ్చినప్పుడు వారు కోరుకున్నప్పుడు ఉపవాసం ఉండేటువంటి వారిగా ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుడు తన ప్రజలకు అనగా యూదా వారికి, దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు, దేవుని యొక్క జనాంగం అనేటువంటి వారికి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ప్రకారముగా దేవుడి యొక్క సన్నిధానంలో మనం ఉపవసించి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఆయన శాంతించడం మాత్రమే కాకుండా రాబోతున్నటువంటి కీడు నుండి తప్పించడం మాత్రమే కాకుండా దేవుడు ఏమి చేయబోతున్నాడంటే తాను చేయబడినటువంటి ఆయన యొక్క చిత్తం ఏమైనదో, ఆయన యొక్క ఆలోచన ఏమైనదో, ఆయన యొక్క ప్రణాళిక ఏమైనదో అది మన జీవితములలో దేవుడు తప్పక నెరవేర్చడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు భక్తుడైనటువంటి మోషే భక్తుడు కూడా ఉపవాసం ఉంటున్నట్లుగా మనం గమనించవలసిన వారమైంటున్నాం. అంతకు మునుపు ఈ లేఖన భాగాన్ని మనం చదువుకొని ఆ భాగంలోనికి వెళ్దాం. జకర్యా ప్రవచన గ్రంథము 8వ అధ్యాయము 780వ పేజీ. ఈ భాగాన్ని చదివి మనము దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. మరియు సైన్యములకు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలా సెలవిచ్చెను. సైన్యములకు యెహోవా ఆజ్ఞయించినదేమనగా
4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఇచ్చుడి. సైన్యములకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములను అనేక పట్టణముల నివాసులని కనుగొతురు. ఒక పట్టణం వారు మరొక పట్టణం వారి యుద్ధకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు యెహోవాను వెదకుడును మనము పోదమరండి అని చెప్పగా, వారు మేమును వత్తుమందురు. అనేక జనములను బలముగలని జనులను యెరూషలేములో సైన్యములకు యెహోవాను వెదుకుటకును యెహోవాను శాంతిపరచుటకును వచ్చురు. సైన్యములకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనులలో 10 మంది ఒక యూదుని చంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వచ్చమని చెప్పుదురు. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జనాంగమైనటువంటి వాళ్ళారా, దేవుడు తెలియజేస్తున్నటువంటి రీతిగా ఈ దినాలలో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమనగా, నా ప్రజలు నా బిడ్డలు అనగా నన్ను స్తుతించేవారు, నన్ను గణపరిచేవారు, నన్ను ఆరాధించేటువంటి బిడ్డలు వారు ఏమి చేయాలంటే, వారు ఈ 4వ మాసములైన 5వ మాసములైన 7వ మాసములైన 10వ మాసములైన వారు ఉపవసించి ప్రార్థన చేయాలి. ఎందుకనగా నేను వారు ఆ దినముగా చేయడం ద్వారా వారి జీవితంలో నేను ఆ దిన అవి మనోహరములైనటువంటి పండగ దినాలుగా చేయటం మాత్రమే కాకుండా వారికి నేను సంతోషమును ఆనందమును పుట్టించేటువంటి వాడిగా ఉంటున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జనాంగమైనటువంటి వారులారా, ఈ మాటను బట్టి కూడా మనం గమనించవలసినది మనగా, దేవుడు చెప్పినటువంటి సమయంలో దేవుడి చిత్త ప్రకారముగా మనం ఉండుట అది మన జీవితాలకు ఎంతగానో ప్రయోజనకరం. మనము ఈ లోకములో ఉన్నటువంటి అధికారుల యొక్క మాట విన్నప్పుడు, ఆ అధికారుల యొక్క మాట వినినప్పుడు వారు మనల్ని ప్రశంసిస్తూ ఉంటారు, వారు మనల్ని గొప్ప చేసేవారిగా ఉంటారు, మన పదవిని ఇంకొక పదవికి హెచ్చుగా చేసేటువంటి వారిగా ఉంటారు. ఎందుకనగా వారు చెప్పినటువంటి మాట ప్రకారముగా మనము చేసినప్పుడు వారు మన జీవితములలో మనకు ఒకవేళ ప్రమోషన్ ఇవ్వడమో, లేకుంటే మన స్థితిని గొప్పగా చేయడమో, లేకుంటే మనల్ని సన్మానించడమో, లేకుంటే మనకు ఆ విధమైనటువంటి స్థితిలో మనము ఆనందించేటువంటి స్థితిగా వారు మార్చినప్పుడు మనం ఎంతగానో ఆనందించి సంతోషించే వారిగా ఉంటాం. అయితే ఈ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ భూమి ఆకాశములను సమస్తమును సృజించినటువంటి గొప్ప దేవుడు ఆయన మాట్లాడుచున్నటువంటి మాటను మనం ఒకసారిగా గమనించినప్పుడు, నా ప్రజలు నా బిడ్డలు నా యొక్క జనాంగమైన వారు ఈ విధముగా నేను చెప్పినటువంటి ఆజ్ఞను నెరవేర్చాలి. ఈ ఆజ్ఞను వారు నెరవేర్చినట్లయితే నేను వారి జీవితములలో సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన ఒక పండగ దినాలుగా వారి జీవితాలను నేను మలచబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, మనం కోరుకుంటున్నటువంటి విషయాలలో మనం గమనిస్తే ప్రతి వారము కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, ప్రతి వారము కూడా మనం ఆనందించాలని కోరుకుంటాం, ప్రతి వారము కోరుకుంటాం మనం చేసేటువంటి పని అది ఒక పండగ దినాలుగా ఉండాలి, సంతోషముగా ఉండాలి, ఆనందముగా ఉండాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉంటారు. దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను చాలా జాగ్రత్తగా విని జ్ఞాపకం చేసుకోవాలి. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకున్నట్లయితే నిజముగా ఆ విధముగా మన జీవితములలో అలాగ ఉండాలని మనం ఇష్టపడినప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు ఏదానినో కాక మీరు సత్యమును ప్రియముగా ఎంచుడు అంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించాలంటే మాటను బట్టి మనం గమనించినట్లయితే సత్యమును సమాధానమును మీరు ప్రియముగా ఎంచవలసిన వారంటున్నారు. అంత మాత్రమే కాకుండా దీనిలో ఆలస్యం అనేది కూడా చేయకూడదు. ఇవన్నీ కూడా చేసినప్పుడు దేవుడు ఆ దినాలను ఎంతగానో శ్రేష్టకరముగా, ఎంతగానో దీవెనకరముగా దేవుడు ఉంచేటువంటి వాడిగా ఉంటున్నాడు. అలాగా ఉండినప్పుడు
దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు మన సహాయకుడిగా ఉంటాడు, ఆయన మనతో రావడానికి ఇష్టపడతాడు. అంత మాత్రమే కాకుండా మనం పెట్టేటువంటి మొర్ర కూడా దేవుడు ఆలకించువాడిగా ఉంటాడు. అందుకనే భక్తుడైనటువంటి మోషే భక్తుడి యొక్క జీవితంలో కూడా మనం గమనించినప్పుడు చూడండి, నిర్గమాకాండం 19వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, నిర్గమాకాండము 19వ అధ్యాయము, నిర్గమాకాండము 19వ అధ్యాయము 3వ వచనం నుండి కూడా మనం గమనిస్తాం. చూడండి, చదువుకుందాం. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబులతో ముట్టించి ఇశ్రాయేలులకు తెలియజేయవలసినది ఏమనగా, నేను ఐగుప్తులకు ఏమి చేసేనో మిమ్మును గద్దెరెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకొంటినో మీరు చూసిద్దరు కదా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినడలా మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాదమగుదురు. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు నిజముగా మోషే భక్తునితో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు చెప్పినటువంటి మాట కథడు లోబడుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు, దేవుడు చెప్పినటువంటి ఆయన యొక్క ఆజ్ఞ కథడు లోబడుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు చూడండి, 20వ వచనం నుండి కూడా మనం గమనించినప్పుడు, యెహోవా సీనాయి పర్వతం మీద కనుక ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీద రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా ప్రజలను చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరు వచ్చిన వారిలో అనేకులు నశింపకుండానట్లు నీవు దిగిపోయి వారికి ఖండితంగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకున్నట్లు యెహోవా యొద్ద చేరు యాజకులు తమ్మును తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితంగా ఆజ్ఞాపించదమనెను. అందుకు యెహోవా, నువ్వు దిగివెళ్ళుము, నీవును నీతో కూడా అవును ఎక్కి రావాలను. అయితే యెహోవా వారి మీద పడకున్నట్లు యాజకులను ప్రజలను ఆయన వద్దకు వచ్చుటకు మేరలను మేరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యుద్ధకు వెళ్ళి ఆ మాట తెలియజేసెను. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నిజముగా ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు ఏదైతే దేవుడు మోషేకు తెలియజేస్తున్నాడో, ఏ విధముగా దేవుని మాటకు లోబడాలను, దేవుని చిత్తమునకు ఏ విధముగా లోబడవలను, దేవుడు ఎవరైతే రమ్మంటున్నాడో, ఎవరైతే ఆ పరిశుద్ధమైనటువంటి పర్వతమునకు ఎక్కిరమంటున్నాడో వారు మాత్రమే వెళ్ళాలి. ఎవరు కూడా ప్రదేశమునకు రావడానికి వీలు లేనట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ ఆ విధముగా అడ్డు మీరి వచ్చినట్లయితే వారు నశించిపోతారేమో అన్నటువంటి మాటను భక్తుడి ద్వారా దేవుడు తన ప్రజలకు దేవుడు తెలియజేస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అయితే మోషే దేవుని యొక్క సన్నిధానమునకు వెళుతున్నాడు, దేవుని మాట వింటున్నాడు, దేవుని యొక్క చిత్త ప్రకారముగా అతడు వెళ్ళి కనబడుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు చూడండి, 24వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 17వ వచనంలో మనం గమనించినప్పుడు, యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగలు 40 దినములు ఉండెను. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జనాంగమైనటువంటి వారులారా, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటను మనం ఒకసారిగా గమనించవలసిన వారం వింటున్నాం. దేవుడి యొక్క సన్నిధానంలో మనం ఆయన చెప్పినటువంటి మాట ప్రకారముగా మనం ఆయన సన్నిధానములకు వెళ్ళవలసిన వారం వింటున్నాం. ఆయన రమ్మన్నప్పుడు రావాలి, ఆయన దిగమని వెళ్ళమన్నప్పుడు దిగి వెళ్ళి తన ప్రజలకు తెలియజేయవలసింది తెలియచేయాలి. వారు ఎవరైనా సరే, వారు నాయకులైనా సరే, యాజకులైనా సరే, ఒకవేళ ప్రజలే కావచ్చు, లేకుంటే ఎవరైనా సరే, దేవుడు ఎవరికి ఏదైతే తెలియజేస్తున్నాడో, ఏదైతే దేవుని చిత్తమైంటున్నదో, ఏదైతే దేవుని యొక్క ఆజ్ఞ అయినదో, ఏదైతే ఆయన తెలియజేస్తున్నాడో ఆ మాట ప్రకారముగా ఉండవలసినటువంటి వారుగా ఉంటున్నారు. దాదాపుగా దగ్గర 40 దినములు కూడా రాత్రి పగళ్ళు కూడా
అతడు దేవుడి యొక్క సన్నిధానంలో దేవుడు చెప్పినటువంటి ఆ పర్వతం మీద, సీనాయి పర్వతం మీద అతడు ఉంటున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారముగా ఆయన యొక్క ఆజ్ఞకు అతడు లోబడి ఉన్నప్పుడు నిజముగా అతడు అన్నపానములను కూడా పుచ్చుకొనకుండా అతడు దేవుని యొక్క చిత్తము కొరకు, దేవుని యొక్క ఆజ్ఞ కొరకు అతడు మొరపెడుతూ ఉన్నటువంటి సమయమందు నిజముగా దేవుడు అతనితో దేవుడు మాట్లాడుతున్న దేవుడుగా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భాగాలన్నీ కూడా మనము ధ్యానించుకున్నప్పుడు దేవుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడి యొక్క చిత్తమును దేవుడు తెలియజేస్తున్నాడు, దేవుడి యొక్క ఆజ్ఞలను దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు అంత మాత్రమే కాకుండా దేవుడు 10 యొక్క ఆజ్ఞలను కూడా రాతి పలకల మీద ఆయనే రాసి, తన వేలితో రాసి ఆజ్ఞలు రాసి ఇస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జనాంగం అనేటువంటి వారులారా, దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారముగా మనం విన్నప్పుడు, దేవుని చిత్త ప్రకారముగా అన్ని సన్నిధానములు గడపడినప్పుడు, దేవుడు మనల్ని రమ్మన్నప్పుడు, మనల్ని ఏ విధముగా రమ్మంటున్నాడో ఆ విధముగా రమ్మన్నప్పుడు, ఎవరైతే ఆయన సన్నిధానంలో గడపాలనో ఆ విధముగా వారు మాత్రమే గడిపినప్పుడు దేవుడు నిశ్చయముగా వారితో దేవుడు మాట్లాడేవాడు. దేవుడు వారిని దర్శించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. వారికి ఉన్నటువంటి కొరతలను తీర్చేటువంటి దేవుడు, వారికి కావలసినటువంటి సహాయమును దేవుడు వారికి అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. దేవుడు వారికి తోడుగా వచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాక దేవుడి యొక్క వాక్యములను మనం గమనించినప్పుడు దేవుడి యొక్క చిత్తం అనేటువంటి, దేవుడి యొక్క ఆజ్ఞలు అనేటువంటి ఆజ్ఞలన్నీ కూడా దేవుడు మోషేకు రాసి ఇచ్చినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జనాంగమైనటువంటి వారులారా, దేవుని యొక్క సన్నిధానములో మనము ఈ ఉదయ కాలంలో ధ్యానించుచున్నటువంటి మాటల ప్రకారముగా మన జీవితములలో ఉపవాసం ఉండడం ద్వారా, మన జీవితములలో దేవునికి మొరపెట్టడం ద్వారా మనము ఏమి పొందుకోగలుగుతున్నాం, దేని కొరకు మనం ఎదురు చూడగలుగుతున్నాం. నిజముగా మోషే భక్తుడు, నిజముగా ప్రజలందరూ కూడా అక్కడ కింద ఉంటున్నటువంటి వారిగా ఉంటున్నారు. వారి మీద ఆయన మనసు లేదు, లేకుంటే వేరే పని మీద ఆలోచన లేదు, లేకుంటే ఆహారం మీద అతనికి మనసు లేదు, లేకుంటే పానీయము తాగాలన్నటువంటి ఆలోచన, తపన, లేకుంటే వేరే ఒక ఆలోచన అతనికి ఎంత మాత్రమును కూడా లేనట్లుగా మనం గమనించవలసిన వారమైంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జనాంగం అనేటువంటి వారులారా, దేవుని యొక్క అయ్యా నేను ఇప్పుడు రాలేను, మరలా నేను వస్తానయ్యా, ఎందుకంటే నీ ప్రజలు ఉన్నారు కదా, వీరిని నడిపించాలి కదా, వీరిని నేను పోషించాలి కదా, వీరికి అన్ని కూడా నేను సమకూర్చాలన్నటువంటి మాటను మోషే భక్తుడు తెలియచేయడం లేదు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయాలి. లేకుంటే ప్రభువా నీ యొద్దకు నేను వస్తే ఒకవేళ నీ యొక్క ఎన్ని దినాలు ఉండవలసి వస్తుందో, లేకుంటే నాకు కావలసినటువంటి ఆహారం తెచ్చుకుంటాను, లేకుంటే నాకు కావలసినటువంటి నీటిని నేను తెచ్చుకుంటాను, కాబట్టి నాకు కొద్దిగా సమయం ఇవ్వు ప్రభువా అని మోషే భక్తుడు దేవుని యొద్ద అడిగిన వాడు కూడా కాదు. దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నాయన 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ మాసంలో కూడా మీరు నా సన్నిధానములో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, నా చిత్తమును, నా యొక్క ఆజ్ఞను మీరు నెరవేర్చాలని దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటకు మనం ఎలాగ లోబడుతున్నాం, ఎలాగ దేవుని చిత్తానికి ఆయనకు శిరస్సు వంచుతున్నటువంటి వారిగా ఉంటున్నాం. రమ్మన్నప్పుడు ఆలస్యం చేయకుండా వస్తున్నామా? మోషే అయితే మాత్రం కూడా ఆలస్యం చేయనటువంటి వాడిగా ఉంటున్నాడు. మోషే వెళుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని సన్నిధానంలో కనబడేటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని యొక్క స్వరాన్ని వినడానికి అతడు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము ఉపవాసం ఉండినప్పుడు, మనము దేవుని యొక్క సన్నిధానంలో కనబడుతున్నప్పుడు అది దేవునికి ఇష్టకరమైనటువంటి ఉపవాసముగా ఉన్నదా? మన ఆలోచన, మన తలపు, మన ఉద్దేశాలు లోక సంబంధమైనటువంటి వాటి వైపు ఉన్నట్లయితే మన జీవితములలో మనం ఉపవాసం ఉండడం ద్వారా అది ఏ మాత్రమును కూడా ప్రయోజనము లేదని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఈ ఉదయ కాలంలో జ్ఞాపకము చేసుకొనవలసిన వారమై ఉంటున్నాం. దేవుడు మోషేకు, తన ప్రజలకు కూడా ఏదైతే అవసరమై ఉన్నదో, ఏదైతే తన చిత్తములో వారు ఏ విధముగా ఉండవలనో, ఏ విధముగా నడవాలనో, ఏ విధముగా నడిస్తే దేవుని యొక్క రాజ్యమును చేరగలుగుతారో, లేకుంటే దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ కానాను దేశంలో వారు చేరగలుగుతారో, తమ్ముడు తాము ఏ విధముగా పరిశుద్ధపరచుకోగలుగుతారో, ఏ విధముగా వారు ఆత్మీయంగా ఎదిగి వారు దేవుడి చిత్త ప్రకారముగా ఆయన మార్గములో నడవగలుగుతారో, ఆ చిత్తమును సమస్తమును కూడా
దేవుడే వ్రాసి ఉంచి ఆ పలకలను రెండింటిని కూడా భక్తుడు అనేటువంటి మరి మోషే గారికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, దేవుడు ఉదయ కాలంలో ఈ మాటల ద్వారా దేవుడు మాట్లాడేటువంటి మాట అంటే ఈ దినాన మనమునే కూడా అలాగ దేవుని యొక్క సన్నిధానములో ఆయన యొక్క సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచి, దేవా ఎన్ని ఉండినప్పటికీ కూడా దేవా నీవు ఆజ్ఞ 5వ మాసములో ఉపవాసం ఉండమన్నావు, 4వ మాసములో ఉపవాసం ఉండమన్నావు, 7వ మాసములో ఉపవాసం ఉన్నావు, 10వ మాసములో ఉపవాసం ఉండమని చెప్పావు. దేవా ఈ మాసం 5వ మాసం నాయనా నీ సన్నిధానానికి చేరి వచ్చాను ప్రభువా అని ఆయన సన్నిధానములో మనము ఆ విధముగా ఉండి ఆయన సన్నిధానములో మనము గడిపినట్లయితే, ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే ఈ 24 గంటలైనా మన యొక్క ధ్యాస, మన యొక్క తలంపు, మన యొక్క ఉద్దేశము, మన యొక్క ఆలోచన, మన యొక్క ప్రణాళిక సమస్తము కూడా దేవా నీ యొక్క ఆజ్ఞ నా జీవితములో నెరవేర్చు ప్రభు అని అడుగువారిగా ఉండినట్లయితే అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మోషే భక్తునికి ఏ విధముగా పలకలను రాసి పలకల మీద ఆయన చిత్తమును ఆయన యొక్క ఆజ్ఞలను ఏ విధంగా రాసి ఉంచాడో, దేవుని బిడ్డ ఈ ఉపవాస దినములలో మనము దేని యందు ఒకవేళ తప్పిపోయి ఉంటున్నామో, దేని యందు తప్పిపోతామో, లేకుంటే దేని యందు దేవునికి దూరం అయిపోతామో, అలాంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని విడిపించడానికి ఇదొక మంచి సమయముగా, మంచి తరుణముగా మనము గుర్తెరగవలసిన వారమైంటున్నాం. ఎందుకనగా దేవుని సన్నిధానంలో మనం ఉపవసించినప్పుడు, దేవుని సన్నిధానంలో మనం గడిపినప్పుడు దేవుడు ఏ విధముగా మోషేకు ఆయన పలకల మీద తన చిత్తమును ఏ విధముగా రాసి ఉంచి ఆయన యొక్క ఆజ్ఞలను ఇచ్చాడో, అదే విధముగా మన హృదయం అనేటువంటి పలకల మీద కూడా దేవుని చిత్తమును ఆయన రాసి స్థిరపరచు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ హృదయములో నా హృదయములో ఆ విధముగా ఉన్నట్లయితే మనం ఆయన చిత్తములో నడిచేటువంటి వారిగా ఉంటాం. అందుకనే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది, నిజముగా హృదయం అనేటువంటి పలక మీద, ఓ నా కుమారుడా నీవు నీ యొక్క తండ్రి యొక్క ఉపదేశమును మరవద్దంటున్నాడు. వాటిని నీ హృదయం అనేటువంటి పలక మీద వ్రాసుకోనమని భక్తుడు అనేటువంటి సొలొమోను భక్తుడు వ్రాసినటువంటి సామెతల గ్రంథంలో దేవుడు తెలియజేసినటువంటి రీతిగా నిజముగా ఈ దినాలలో కూడా ఆయన సన్నిధానంలో ఉపవసించి ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉండినట్లయితే ఆయన చిత్తము మన హృదయములో ఆయన రాసి దానిని నెరవేర్చగలిగినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ ఈ ఉదయ కాలంలో నేను ఊరిక ఉపవాసం ఉంటే ప్రయోజనం లేదు కదా. దాని ద్వారా మన జీవితంలో ప్రయోజనం పొందుకోవాలి, దాని ద్వారా మనము మేలు పొందుకోవాలి. ఏదో మన యొక్క సొంత ఆలోచన ప్రకారముగా మన యొక్క ఆలోచన లేకుంటే మనలో ఉన్నటువంటి స్వార్థము కొరకు, లేకుంటే మనకి ఈ లోకంలో కావలసినటువంటి వాటి కొరకు మనం అనేక పర్యాయములు కూడా ఉపవాసం ఉంటుంటాం. కానీ దేవుడు పిలిచినప్పుడు, దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, దేవుడు తెలియజేసినప్పుడు, ఆయన మాసమును తెలియజేసినప్పుడు ఆ దైవజనుల ద్వారా, యాజకుల ద్వారా దేవుడు నియమించినటువంటి ఆ దినములలో నేను ఉపవాసం ఉంటున్నామా లేదా అని ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకునవలసిన వారమేంటున్నా. ఈ దినాలలో చాలా మంది ఏమంటుంటున్నారంటే, అయ్యా మేము ఉపవాసం ఉన్నాము కానీ మా శరీరం అంతా కూడా నలగొట్టుకుంటున్నాము, కానీ అయ్యా మాకైతే సహాయం రావడం లేదు, మేము నాయన దాని నుండి మేము పొందుకొనలేకపోతున్నామని అనేకులు కూడా తెలియజేస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అనేకమైనటువంటి సమస్యలను కొని తెచ్చుకునేటువంటి వారిగా ఉంటారు. ఎందుకు తెచ్చుకుంటుంటారంటే, నేను చెప్పేటువంటి మాట అంటే మనము మన సొంత ఆలోచన ప్రకారముగా ఉపవాసం ఉండడానికి మనం ఇష్టపడతామే తప్ప దేవుడు చెప్పినటువంటి సమయము సందర్భములో ఆయన సన్నిధానంలో మనము గడిపే వారిగా ఉండకపోవడం ద్వారా కదా. ఇది నానా ఈ 5 మాసములైన ఒకసారిగా ఆలోచన చేయి. దేవా నీ చిత్తము నెరవేరుస్తున్నాను నాయన, నీ యొక్క ఆజ్ఞను నేను నెరవేర్చగలుగుతున్నాను నాయన. నీవు చెప్పినటువంటి మాసములో దైవజనుల ద్వారా నియమించబడినటువంటి దినములలో యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినటువంటి రీతిగా ఆ నియమింపబడినటువంటి దినములలో దేవుడి యొక్క సన్నిధానములో మనం ఏం చేయాలంటే మనము ఉపవసించి మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క చిత్త ప్రకారముగా
మనం ఆ విధముగా చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములను మనం గమనించినప్పుడు, దేవుడు మాటలను మనం గమనించినప్పుడు చూడండి, యోవేలు ప్రవచన గ్రంథం 753 పేజీ 52వ పేజీ చదువుతున్నాను. మొదటి అధ్యాయము యోవేలు ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 12-13 వచనాలు మనం గమనించినప్పుడు చూడండి, ద్రాక్ష చెట్లు చెడిపోయిను, అంజరపు చెట్లు వాడిపోయిను, దానిమ్మ చెట్లు, ఇతర చెట్లను, జలదారి చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయిను, నరులకు సంతోషమేమీ లేకపోయాను. యాజకులారా, గొనపెట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్దు పరిచయం చేయవారులారా రోదన చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రంతా గడిపడి నైవేద్యమును పారపును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయిన ఉపవాస దినం ప్రతిష్ఠించుడి. దేవుని యొక్క వాక్యమును మనం గమనించినప్పుడు 14వ వచనంలో మనం చదివినప్పుడు, మొదటి అధ్యాయము యోవేలు ప్రవచన గ్రంథం 14వ వచనంలో మనం చదువుతున్నటువంటి రీతిగా ఉపవాసం ప్రతిష్ఠించుడు, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమలాడుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలోనికి సమకూర్చుడి. ఆహా, యెహోవా దినం వచ్చిన, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయం వలనే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. మనం చూస్తుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సాహమును నిలిచిపోయెను, మన ఆహారము నాశనమాయెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం గమనించుతున్నటువంటి రీతిగా దేవుడు తెలియజేస్తున్నటువంటి ఆయన చిత్త ప్రకారముగా మనం ఉపవాసం ఉండటం మనం నేర్చుకోవాలి. ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారముగా మనం లోబడవలసిన వారం ఏంటన్నా. అందుకనే యాజకులు చేసినటువంటి దినముల యందు ఉండాలి. మన ఇష్ట ప్రకారముగా ఉండేటువంటి ఉపవాసం వేరు. ఆ ఉపవాసానికి ఈ ఉపవాసానికి తేడా. మోషే ఎన్నో పర్యాయములు ఒకవేళ ఆహారం తినకుండా ఉండవచ్చునేమో, కానీ దేవుడు చెప్పినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు, దేవుడు తన యొద్దకు రమ్మన్నప్పుడు, దేవుని సన్నిధానంలో పరిశుద్ధమైనటువంటి ఆ సీనాయి పర్వతం మీద అతడు ఉంటున్నటువంటి సమయం అంతా కూడా అన్నపానములను విడిచిన వాడే దేవుని సన్నిధానంలో గడుపుతున్నాడు. అప్పుడు ఆయనకేం అవసరమైనదో, తన ప్రజలకేం అవసరమైనదో దానిని దేవుడు తీర్చుతున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, యోవేలు ప్రవక్త ద్వారా కూడా దేవుడు మాట్లాడినటువంటి మాట ఏమంటే, దేవుడు ఎవరినైతే ఎవరి ద్వారా ఆజ్ఞాపించాలి, యాజకుల ద్వారా దేవుడు ఆజ్ఞాపించాలి. ఏమని ఆజ్ఞాపించాలి? వ్రత దినాలను ఏర్పాటు చేయమని, ఉపవాసం ఉండాలని, దేవుని బ్రతిమలాడుకోవడానికి, దేవుని యొద్ద ప్రాధేయపడడానికి, దేవుని సన్నిధానములు అడగడానికి, దేవుని చిత్తమును నెరవేర్చడానికి దేవుని యొక్క దాసులైనటువంటి వారు, యాజకులైనటువంటి వారు ఎప్పుడైతే వారు ప్రకటిస్తారో ఆ దినమందు నువ్వు ఉండుట అది ఎంతో మేలు, అది ఎంతో ఆశీర్వాదకరం, అది ఎంతగానో సంతోషాన్ని, అది ఎంతగానో ఉత్సాహాన్ని అది తన ప్రజలకు దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు మోషేకు ఇచ్చినట్లుగా మన జీవితంలో కూడా మనకు కూడా అనుగ్రహించాలంటే మనం కూడా ఈ 5వ మాసములో దేవుడు తెలియజేసినటువంటి రీతిగా ఈ 29వ తారీఖున ఆయన సన్నిధానంలో గడుపుట మంచిది. నువ్వు ఆ విధంగా గడపడానికి నువ్వు ఒకవేళ తీర్మానించి ఆ విధంగా ఉండినట్లయితే దేవుడు నీకేదైతే ఆయన చిత్తమైనదో ఆ చిత్తమును నీ జీవితానికి మేలుకరముగా దేవుడు చేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. నువ్వు ఉపవాసం ఉన్నది ప్రయోజనకరముగా దేవుడు మారుస్తాడు. నువ్వు ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టేటువంటి ఆ మొరను దేవుడు ఆలకిస్తాడు. భక్తుడైనటువంటి మోషే దేవుడి సన్నిధానంలో అడుగుతున్నాడు, దేవా నాయన నువ్వైతే నన్ను రమ్మన్నావు, ఇదిగో నీ సన్నిధానం నేను చేరువచ్చానని దేవుడికి మొరపెడుతుండగా, దేవునికి విన్నవించుతుండగా, దేవునికి దేవా నీ చిత్తమేమైనదని దేవుని అడుగుతుండగా ఆయన చిత్తాన్ని తెలియజేసినట్లుగా ఈ ఉదయ కాలంలో ఈ 5వ మాసంలో కూడా దేవుడు ఆ విధముగా తన చిత్తాన్ని, తన యొక్క సంకల్పాన్ని మన హృదయములో ఏదైతే ఆయన చిత్తం ఇంకా కూడా వ్రాయబడకుండా ఉన్నదో ఆయన యొక్క ఆజ్ఞ మన జీవితంలో నెరవేర్చబడాలని ఆయన ఏదైతే ఇష్టపడుతున్నాడో దానిని మన హృదయములో ఆయన రాయులాగున
అది నెరవేర్చబడులాగున దేవుడు సహాయము చేసి నడిపించును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జనాంగమైనటువంటి వారులారా, దేవుని యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు చూడండి, ఇదే భాగంలో మనకు నిజంగా దేవుని యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు ఒక భక్తుని యొక్క జీవితాన్ని కూడా ఒకసారిగా జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క ఆయనతో కూడా దేవుడు చెప్పినటువంటి రీతిగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధానంలో అతడు ఉపవాసం ఉంటున్నప్పుడు, దేవుని సన్నిధానంలో అతడు అన్నపానములను విడిచి ఆ విధముగా ఉండినప్పుడు దేవుని యొక్క కార్యము అతని జీవితములలో దేవుడు నెరవేర్చినటువంటి వాడిగా ఉంటున్నాడు. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సౌలు యొక్క జీవితాన్ని కూడా మనం ఒకసారిగా జ్ఞాపకం చేసుకున్నాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎద్దుకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులనైన స్త్రీలను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమును తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజ మందిరంలో వారికి ప్రతిక్రమని అడిగెను. అతడు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు ప్రార్థన చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించున్న యేసును, లేచి పట్టణములోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడునని చెప్పెను. అతనితో ప్రమాణము చేసిన మనుషులు ఆ స్వరం వినిరు గాని ఎవనిని చూడక మౌనులై నిలబడి, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను. గనుక వారు అతన్ని చేపట్టుకుని దమస్కులోనికి నడిపించాడు. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దమస్కులో అననీయ అని ఒక మనుషుడు ఉండెను. ప్రభు అతని దర్శనమందు అననీయ అని అతను పిలవగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభువు, నీవు లేచి తినబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలను వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జనాంగమైనటువంటి వారులారా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనము నెరవేర్చబడవలసిన వారం ఏంటన్నా, దేవుని యొక్క సన్నిధానంలో మనము ఉపవాసం ఉండాలి. దేవుని సన్నిధానంలో నిజంగా ఇక్కడ ఉన్నటువంటి సౌలు యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు అతని జీవితం అంతా కూడా మునుపు ఒక విధముగా ఉండినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బాధపరిచేటువంటి వాడిగా ఉంటున్నాడు, దేవుని దుఃఖపరిచేటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని ఆ విధముగా బాధ పెట్టి అనేకమైనటువంటి విధాలుగా సంఘాలను అన్నిటిని కూడా హింసించే వ్యక్తిగా ఉండినాను కూడా దేవుడు ఒక దినాన అతన్ని దర్శించినప్పుడు, అతనితో దేవుడు మాట్లాడినప్పుడు అతడు ఏమి చేస్తున్నాడంటే, నిజముగా అతడు అన్నపానములను విడిచిన వాడై ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధానంలో దేవునికి ప్రార్థన చేయువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికో ప్రార్థన చేయడం లేదు, అతడు ఉపవాసం ఉంటున్నాడు. దేవుని యొక్క సన్నిధానములో అన్నము తినడం లేదు, అతడు పానము తాగడం లేదు, దేవుని సన్నిధానంలో అతడు గడుపుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకనే ప్రవక్త అనేటువంటి అననీయతో దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యో, నిజముగా తర్సువాడనేటువంటి సౌలు అక్కడ ప్రార్థన చేస్తున్నాడయ్యా, అతని యొద్దకు వెళ్ళి అతని మీ కొరకై నీవు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం ఉపవాసం ప్రార్థన చేస్తుండగా మన యొక్క జీవితములలో దేవుడు మనల్ని గుర్తెరుగు వాడై ఉండాలి. మన జీవితములలో దేవుని యొక్క సహాయం మన యొద్దకు రావాలి. అంత మాత్రమే కాకుండా దేవుడు ఈ లోకములో దేవుని దాసుల ద్వారా, లేకుంటే యాజకుల ద్వారా, లేకుంటే ప్రవక్తల ద్వారా దేవుడు మన చిత్తములో ఏదైతే నెరవేర్చవలసిన వాడు ఆ చిత్తము నెరవేర్చబడడానికి ఆయన మన ప్రార్థన అంగీకరించువాడై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మోషే ఉపవాసం ఉండినప్పుడు, మోషే దేవుని సన్నిధానంలో కనబడినప్పుడు, అన్నపానములను విడిచినప్పుడు దేవుని చిత్తమును దేవుడు తెలియజేసి ఆజ్ఞలను ఇచ్చి ఆ చిత్తమును నిజముగా తన ప్రజలకు, తన యొక్క జనాంగమైన వారు దేవుని రాజ్యమునకు వెళ్ళడానికి దేవుడు సూచించడానికి ఏ విధముగా వ్రాసి ఉంచాడో అదే విధముగా ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తి కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా దేవుని రాజ్యమునకు వెళ్ళవలసినటువంటి ఆయన చిత్తము కూడా సౌలు యొక్క హృదయములో లిఖించబడు నెరవేర్చబడుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక.
అతని జీవితం మారిపోతుంది. అతని జీవితము రక్షణ భాగ్యాన్ని పొందుకుంటున్నాడు. అతని జీవితము దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుంటున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవునికి బ్రతికేటువంటి జీవితాన్ని దేవుడు అతనికి ప్రసాదింపచేసాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన ఉపవాసం ఉంటున్నటువంటి మన జీవితములలో దేవుడు మన ప్రార్థన ఆలకించేటువంటి వాడిగా ఉండాలి కదా. మన జీవితంలో నెరవేర్చబడాలి కదా. ఏదో ఉపవాసం ఉంటున్నానంటే ఉంటున్నానే కాదు. దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు దర్శించినప్పుడు, దేవుడు తెలియజేసినట్లుగా ఆయన సన్నిధానములో కనబడి, ఆయన సన్నిధానములో ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు అలాంటి వారిని ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు ఎంత మాత్రం కాదు. ఇది నాన్న దేవుని బిడ్డ, మనం ఉపవాసం ఉంటున్నామే, మనం దేవుని యొక్క సన్నిధానంలో గడుపుతున్నామే. నిజముగా దేవుడు మనకు చేసినటువంటి సహాయం ఎలాగా ఉంది? నిజముగా ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినట్లయితే దేవుడి యొక్క వాక్యము ద్వారా దేవుడు తెలియజేసినటువంటి రీతిగా, అయ్యా మీరు ఈ విధంగా 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఉపవాస దినాలు యూదా ఇంటి వారికి సంతోషమును మనోహరమును పుట్టించు పండగ దినములుగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ విధంగా మీరేం చేయాలంటే సత్యమును, సమాధానమును ప్రియముగా ఎంచాలంటున్నాడు. నిజముగా ఇక్కడ ఉన్నటువంటి సౌలు కూడా దేనిలో ప్రియముగా ఎంచడం లేదు. దేవుని యొక్క సత్యాన్ని, సమాధానమును, దేవునితో సమాధానము కలగాలని, సత్యమైనటువంటి యేసు మార్గములో నడవాలన్నటువంటి ఆశ, తలంపు కలిగిన వాడై, అన్నపానములను విడిచిన వాడై, దేవుడి స్వరమును విని, దేవుని మాటను విన్న ఈ సౌలు పౌలుగా మార్చబడుటకు దేవుడు గొప్ప కార్యము చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, ఈ దినాన నువ్వు ఉపవాసం ఉంటున్నావంటే నిజముగా నీ జీవితములలో దేవుడు ఏదైతే ఆత్మీయతలో నీ కొరత ఉన్నదో, ఏదైతే లోటుగా ఉన్నదో, దేవుని రాజ్యమును చేరడానికి ఒకవేళ మారు మనసు లేదా, ఒకవేళ రక్షణ భాగ్యం లేదా, ఒకవేళ రక్షణ పొంది బాప్తిసం మరి అభిషేకము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా ఉన్నామా, లేకుంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మను అభిషేకమును పొందిన వారమై దేవునికి జీవించేటువంటి జీవితంలో ఒకవేళ వెనుజారిపోయి ఉన్నామా, ఎలాగున్నాం మనం? అయితే దానిని మరలా తిరిగి పొందుకోండి. నీ జీవితంలో, నా జీవితంలో మనం వెను తిరిగిపోక మనము కూడా మన జీవితంలో మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధానములో ఉపవసించి ప్రార్థన చేయాలి. అందుకని అంటాడు, అయ్యా మేమే మాత్రమే ఒక పట్టణం వారు మరొక పట్టణం వారు ఆలస్యము చేయక యెహోవాను వెదకుటకును యెహోవాను శాంతి పరచుటకును మేము కూడా వస్తుమయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దినాలలో నువ్వు ఏమి వెలుగుతున్నావు? దేని కొరకు పరిగెడుతున్నావు? దేని కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నావు? అయ్యో ఏదో ఉపవాసం అంటే ఎందుకయ్యా, నేను అలాగ ఉండలేనయ్యా అనేటువంటి ఆలోచనలో ఉన్నావా? లేకుంటే ఏమి ఈ నెలలోనే ఉండాలనేటువంటి ఆలోచననా? నేను 40 దినాలు ఉంటున్నానే అనుకుంటున్నావేమో, లేకుంటే 60 దినాలు ఉపవాసం ఉండటానని గొప్పలు చెప్పుకుంటున్నావేమో. అవన్నీ కూడా నీ వ్యక్తిగత జీవితం. కానీ దేవుడు తెలియజేస్తున్నటువంటి ఆయన చిత్త ప్రకారముగా మనము ఉపవాసం ఉన్నట్లయితే ఆ దేవుని కార్యమును మనము కన్నులారా చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నీతో, నాతో, మనతో కూడా మాట్లాడుతున్నటువంటి మాట అంటే మనము ఉపవాసం ఉన్నట్లయితే మన జీవితంలో దేవుని కార్యమును తప్పక మనము చూడగలుగుతాం. దేవుని కార్యములను మనం అనుభవించగలుగుతాం. ఒకనొక దినమున మొర్దెకై మరి ఎస్తేరమ్మ కూడా విధముగా ఉన్నప్పుడు యూదులందరినీ కూడా సంహరించాలనేటువంటి ఉద్దేశమును మరి ఆ బబులోను మరి ఆ అన్య రాజ్యములో కలుగుతున్నటువంటి ప్రదేశములో కూడా నిజముగా వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధానములో గడిపేటువంటి వారిగా ఉంటున్నారు. మొర్దెకై ఎవరికో శిరస్సు వంచేవాడు కాదు, ఎవరి చిత్త ప్రకారముగా నడిచేటువంటి వాడు కాదు, ఎవరి యొక్క ఆలోచన ప్రకారముగానో నడిచేటువంటి వ్యక్తి కాదు. దేని కొరకు అన్నపానములను విడిచిస్తున్నారయ్యా వారంటే, దేవా నీవే ఇక్కడ ఘనపరచబడాలి, నీకు మాత్రమే మేము శిరస్సు వంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిజముగా వారి మీద ఉన్నటువంటి
ఆ మరణ శాసనము కూడా త్రిప్పివేయబడడానికి కారణమేమయ్యా అంటే వారు అన్నపానములను విడిచిన వారే దేవునికి వారు మొర పెడుతున్నారు. ఎవరి మీద ఆధారపడుతున్నారంటే దేవుని మీద ఆధారపడుతున్నటువంటి వారుగా ఉంటున్నారు. ఎస్తేరేమో కూడా అయ్యా నేను రాణిని కదా అని ఆమె అనుకోవడం లేదు, నేను గొప్పదాన్ని కదా అనుకోవడం లేదు, అయ్యో నాకు రాజ్యం ఉంది అనుకోవడం లేదు, నాకేమి కొదవ లేదు కదా, నాకెందుకయ్యా ఉపవాసము, నేనెందుకయ్యా ఈ ప్రజల కొరకు ఉపవాసం ఉండాలి, ఎందుకయ్యా ఈ జనాంగం కొరకు నేను ఉపవాసం ఉండాలి, లేకుంటే నా వంశం వారి కొరకు ఎందుకు నేను ఉపవాసం ఉండాలనేటువంటి ఆలోచన తపన ఎంత మాత్రం ఖాళీ లేదు. మొద్దుకాయ అంటున్నాడు, అమ్మ ఒకవేళ ఎస్తేరమ్మా దీని కొరకై ఏమైనా నువ్వేమైనా ఈ విధమైనటువంటి స్థితిలో ఈ రాజరికంలోనికి నువ్వు వచ్చావేమో, నీవుగా ఈ దినమందైనా నువ్వేలం చేయాలంటే మేము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, నువ్వు చేసేటువంటి కార్యములన్నీ కూడా చేయాలి. అందుచేత నువ్వు ఒకసారిగా ఆలోచించి, ఒకవేళ నువ్వు ఆ విధముగా ఆలోచన చేయకపోతే దేవుడు వేరొక మార్గమునైనా తన ప్రజలను సంరక్షించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజముగా ఆ దినాన యూదులైతేమి, మొద్దుకై అయితేమి, ఎస్తేరమైతేమి అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు రాజుగారి యొక్క మనసుని దేవుడు త్రిప్పివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడనూ మొర్దుకై చేసినటువంటి రాజుగారి మీద వారు మరి నిజముగా శత్రుభావమును కలిగి కుట్ర చేసినటువంటి విధానాన్ని నిజముగా భక్తుడైనటువంటి మొర్దుకై తెలియజేసి ఆ విధముగా రాజుగారికి ఒక క్షేమం కొరకై అతడు చేసినటువంటి కార్యము లిఖించబడినటువంటి దానిని దేవుడు మరలా జ్ఞాపకములోనికి తెచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను చేస్తాడు. ఈ మధ్యాహ్న కాలంలో కూడా నీవైనా నేనైనా మనము కోరుకోవాల్సిందేమనగా దేవాని చిత్తము నెరవేర్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మొద్దుకై తన స్వార్థాన్ని చూసుకున్నవాడు కాదు, ఎస్తేరమ్మ తన స్వార్థాన్ని చూసుకున్నది కాదు. దేవుని చిత్తము కొరకై వారు ఉపవాసం ఉండాలని కోరుకున్నవారు, దేవుని ప్రజల కొరకై ఆయన సన్నిధానంలో గడపాలనుకున్న వారు, దేవుడు మహిమ పొందాలని వారు కోరుకున్నటువంటి వారు, దేవుని చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చబడాలని కోరుకొని వారు అన్నపానములను విడిచి దేవుని సన్నిధానంలో గడిపినటువంటి వారిగా ఉన్నారు. అయితే దేవుడు వారి పదవులను దేవుడు వారికి స్థిరముగా ఉంచినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మొద్దుకై జీవితాన్ని దేవుడు హెచ్చైనటువంటి స్థితిలోనికి దేవుడు ఉంచినటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ యూదులందరూ కూడా చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఒకవేళ ఎస్తేరమ్మ కూడా యూదురాలు కనుక ఒకవేళ ఆమె కూడా చనిపోయేటువంటి పరిస్థితే, కానీ అయినను దేవుడు వారిని సంరక్షించెను. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండినప్పుడు అందరూ గణహీనమైనటువంటి స్థితిలో అనుకుంటున్నాడంటే ఇతడు ఎన్నిక చేయబడకూడదు, ఇతడు ఘనపరచబడకూడదు, ఇతడు అవమానము నొందాలి, ఇతడు మరణానికి పాత్రుడు అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ దేవుడు మొర్దెకైను ఘనమైన స్థితిలో ఉన్నతమైన స్థితిలో ఉంచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నీ ఉపవాసం నా ఉపవాసం ఎలాగుంది? దేవుని చిత్తమునకు అనుకూలముగా ఉందా? దేవుని యొక్క ఆలోచన ప్రణాళికకు అనుకూలంగా ఉందా? మనం మొరుపెట్టేటువంటి విధానము దేవునికి సంతోషకరముగా ఆనందకరముగా ఉన్నదా లేదా అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవా మేము ఉపవాసం ఉండినప్పుడు, మేము నీకు మొరపెట్టినప్పుడు నాయన నువ్వు దానిని ఆలకించి నీ సహాయము మా మీదకి పంపించు దేవా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే సౌలు యొక్క జీవితము కూడా దేవుడు ఏదైతే కొరతగా ఉన్నదో వాటన్నిటిని కూడా దేవుడు తీర్చినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. వాటన్నిటి ద్వారా దేవుడు మేలు చేసినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు 2వ సమూయేలు గ్రంథములోనికి వచ్చినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం నుండి మనం గమనించినప్పుడు, యెహోవా ఊరియా భార్యకు దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహుజబ్బుపడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవునిని బ్రతిమలాడగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను.
ఏడవ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకొనునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పక బెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూసి బిడ్డ చనిపోయినని సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినని తన సేవకులను అడిగా వారు చనిపోయిరనిరి. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జనాంగం నిండుబడి వారులారా, దేని కొరకు ఉపవాసం ఉండాలి? దేవుడు అంటున్నాడు. ఇక్కడ దావీదు చేస్తున్నటువంటి కార్యమును బట్టి దేవుడు మొత్తుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆయన చేస్తున్నటువంటి ఆ పాపమునకు ప్రతిఫలమును ఇక్కడ అనుభవిస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అవన్నీ కూడా ఎరిగినటువంటి దావీదు ఏం చేస్తున్నాడంటే మరలా దేవునికి మొరపెట్టడానికి అతడు విన్నవిస్తున్నాడు. అన్నపానములను విడిచిపెడుతున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. ఏమని మొరపెట్టుకుంటున్నాడంటే, అయ్యా ఈ బిడ్డను ఏ విధము చేతనైనా నీవు బ్రతికించాలయ్యా అని దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. దినాలు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధానంలో గడుపుతున్నాడు. నిజముగా విధముగా ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రమైన కూడా అతనికి జవాబు రావడం లేదు. ఏంటో తెలుసా? దేవుని చిత్తము నెరవేర్చకపోవుట, దేవుని యొక్క ప్రణాళికను అతడు గుర్తెరగపోవుట. దేని కొరకు ఉపవాసం ఉండాలి, దేని కొరకు అన్నపానములను విడిచిపెట్టాలి, దేని ద్వారా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడన్నటువంటి ఆలోచన దావీదు ఒకవేళ గుర్తెరగలేకపోయాడు. అతని ద్వారా ప్రయోజనము ఏమి కాదు మాత్రమే కూడా అతడు పొందుకొనలేకపోయాడు దేవుని ద్వారా. అతడు అనుకుంటున్నాడు, అయ్యా నా బిడ్డ చనిపోయాడా అంటే చనిపోయాడయ్యా అని వారు చెప్తున్నాడు. అంతకు మునుపు అనేక మంది సేవకులు వచ్చి అతను ఏడుస్తూ ఉంటే, బాధపడుతుంటే, వేదన పడుతుంటే అతన్ని లేవనెత్తడానికి కూడా చేస్తున్నప్పటికీ కూడా అతడు ఎంత మాత్రమును కూడా ఒప్పని వాడిగా ఉంటున్నాడు. దేవుని బిడ్డ, నిజంగా మనం చేసేటువంటి ఉపవాసం ఎలాంటి ఉపవాసం? దేని కొరకు చేస్తున్నాం? మనం చేసేది దేవుని చిత్తము నెరవేర్చబడుట కొరక, లేకుంటే దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చుట కొరక, దేవుడు సంతోషించుట కొరక, దేవుడు శాంతించుట కొరక, దేని కొరకు మనం ఉపవాసం ఉంటున్నాం? దేవుని బిడ్డ, అయితే దావీదు యొక్క మొరను దేవుడు అంగీకరించడం లేదు. కారణం ఏమంటే అతడు చేసినటువంటి కార్యం మంచిది కాదు, అతని యొక్క ఆలోచన మంచిది కాదన్నటువంటి ఉద్దేశమును దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డ, అందుకని దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు, లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు, ఒక పరిశీలుడు సుక్కరు కూడా ఇద్దరు కూడా వెళ్తున్నారు. దేవుని యొక్క సన్నిధానమునకు వెళ్ళి వారు మొరపెడుతున్నటువంటి వారిగా ఉంటున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిశీలుడు అంటున్నాడు, అయ్యా నేను వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటున్నానయ్యా, ఇదిగో ఈ సుంకరి వాళ్ళనైనాను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని మొరపెడుతున్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి సుంకరి అనేటువంటి వాడు, అయ్యా దేవా నీ తట్టు కనులెత్తుటకైనను నాకు ధైర్యము చాలదయ్యని తన రొమ్ము కొట్టుకొనుచు దేవుని సన్నిధానంలో ప్రాధేయపడుతున్నాడు. దేవుని సన్నిధానంలో విన్నవించుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అతని కన్నా ఇతడు ఘనముగా ఎంచబడిన వాడిగా వెళ్ళిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఏడు ఉపవాసం ఉంటున్నానని గొప్ప చెప్పుకుంటున్నాడు. ఉపవాసం ఉంటున్నానని అంటున్నాడు. అయ్యా నేను దశం భాగం ఇచ్చేవాడిని అనుకుంటున్నాడు. అయ్యా కానుకలు ఇచ్చేటువంటి వాడిగా ఉంటున్నాను అంటున్నాడు. అయ్యా మంచిదే, ఈ విధముగా ఉంటున్నావు మంచిదే, కానీ నీ హృదయం అంతే అలా ఉందంటే నిన్ను నువ్వు ఘనపరుచుకునేటువంటి విధానంలో ఉంటుంది. కానీ దేవుని ఘనపరిచి దేవా నీ చిత్తమేమైనదో ఆ చిత్త ప్రకారముగా నేను నడవాలన్న తీర్మానం లేనటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకని అతని యొక్క జీవితంలో ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించలేకపోయాడు. ఆయన యొక్క ప్రార్థనను దేవుడు జవాబు ఇవ్వడానికి ఆయన ఇష్టపడడం లేదు. దేవుని బిడ్డ,
ఇది నీ ఉపవాసం, నా ఉపవాసం ఎలాగుంది? దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చడానికి ఉపవాసం ఉన్నామా? అందుకని దేవుని యొక్క వాక్యములో, దేవుని బిడ్డలారా ఒక్క మాట నుండి చదివిస్తాను చూడండి. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు యెషయా ప్రవచన గ్రంథంలో కూడా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటను ఒకసారిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఎందుకయ్యా మనం ఉపవాసం ఉండినప్పటికీ కూడా ఆయన మన మొరను ఎందుకయ్యా ఆ విధముగా ఆలకించడంటే మన యొక్క హృదయాన్ని ఎరిగేటువంటి వాడిగా ఉంటున్నాడు, మన తలంపులను ఎరిగేటువంటి వాడిగా ఉంటున్నాడు, మన ఆలోచనలు ఎరిగే వాడిగా ఉంటున్నాడు. మనము మన ఆలోచనల ప్రకారముగా, మన చిత్త ప్రకారముగా కాక దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా ఆయన సన్నిధానములో ఉపవాసం ఉండి ఆయన సన్నిధానములో గడుపుట మన జీవితానికి అదెంతగానో భాగ్యమై ఉన్నది. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు చూడండి, యెషయా ప్రవచన గ్రంథము 618వ పేజీ 58వ అధ్యాయము 3వ వచనం నుండి కూడా మనం గమనించినట్లయితే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము ఆ ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించరు, మీరు కలహపడుచు వివాదము చేచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండేవారు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు చాలా మంది ఇది పొరపడుతున్నటువంటి వారిగా ఉంటున్నారు. అయ్యా మేము ఉపవాసం ఉన్నామయ్యా, మా డ్యూటీలు మేము చేస్తున్నాం. అయ్యా మేము ఉపవాసం ఉంటున్నామయ్యా, మా వ్యాపారాలు మేము చేస్తున్నాం. అయ్యా మేము ఉపవాసం ఉంటున్నామయ్యా, మా పొలం పనులు మేము చేసుకుంటున్నాం. అయ్యా మేము ఉపవాసం ఉంటున్నామయ్యా, ఊరంతా తిరిగి వస్తున్నాం. ఇదా దేవుడు ఉపవాసం ఉండమన్నది? అలాగా మన పనులన్నీ చేసుకుంటూ దేవా ఈ దినమంతా కూడా నేను 24 గంటలు ఉపవాసం ఉన్నానంటే ఇలాంటి ఉపవాసము నాకు అనుకూలమా అంటున్నాడు దేవుడు. మీ పనులను విడిచిపెట్టమంటున్నాడు, మీ యొక్క ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టమంటున్నాడు, మన మార్గములను పక్కన పెట్టమంటున్నాడు. మనమంతా కూడా దేవుని చిత్తమునకు సంపూర్ణముగా లోబడవలసిన వారమై ఉంటున్నాం. అందుచేత ఈ దినాన కూడా దేవుని బిడ్డలారా మనం గమనించవలసిందేమనగా, ఈ దినాన నిజంగా నువ్వు నీ యొక్క డ్యూటీనైనా, నీ పనినైనా, నీ వ్యాపారాన్నైనా, నీ పొలం పనులైనా, నీ చేతి పనులైనా నువ్వు విడిచిపెట్టినట్లయితే నిజంగా నువ్వు ఉపవాసం ఉండినప్పుడు అది దేవునికి అనుకూలమైన ఉపవాసము. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మన ప్రార్థనను దేవుడు ఆలకించడానికి పరలోకమునకు మార్గము ఏర్పరచబడుతుంది. దేవుడు మన మొరను ఆలకించి మనకు ఆయన జవాబివ్వడానికి కారణమవుతుంది దేవుని బిడ్డ. అందుకనే మోషే ఆయన నాయకత్వమును విడిచిపెడుతున్నాడు, తన ప్రజలను పరిపాలించేది విడిచిపెడుతున్నాడు, తన ప్రజలతో ఉండేది విడిచిపెడుతున్నాడు, తన కుటుంబంతో ఉండేది విడిచిపెడుతున్నాడు, తన యొక్క సహోదరులతో ఉండేది విడిచిపెడుతున్నాడు. సమస్తం విడిచిపెట్టి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారముగా దేవుడి యొక్క సన్నిధానములో కనబడడానికి వెళుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు మోషే యొక్క ప్రార్థన ఆలకించి మోషేకు తన ప్రజలకు ఏది అవసరమైనదో దేవుడు దానిని దేవుడు అతనికి దయచేసినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డ ఒక్కసారిగా ఆలోచన చేయి. దేవుడు రమ్మన్నప్పుడు రావాలి. మనం దేవుని సన్నిధానంలో గడపమన్నటువంటి సమయములో దేవుని సన్నిధానంలో గడపవలసిన వారమై ఉంటున్నామని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని దాసుడిగా. దేవుడు సౌలుతో దేవుడు మాట్లాడినప్పుడు సౌలు ఎక్కడనో లేడు, ఎక్కడనో గడపడం లేదు, ఎవరితోనో సావాసము చేయడం లేదు, ఎవరికో తన స్థితిని తెలియచేయడం లేదు. ఎవరికి తెలియజేస్తున్నాడంటే సర్వోన్నతుడైనటువంటి దేవునికి, యేసు ప్రభు వారికి. దేవునికి మహిమ కలుగును గాక. దేవా నువ్వు నాతో మాట్లాడవయ్యా, అయ్యా నిజముగా నేను ఇప్పుడు నీతో ఉంటున్నానయ్యా, నీ సన్నిధానములు గడుపుతున్నానయ్యా, ఇంకా నాకు అన్నపానములు వద్దయ్యా, నీ సన్నిధానములు నేను గడుపుతున్నాను కాబట్టి నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడటం మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగ ఉపవాసం ఉండినప్పుడు దేవుడు ఇష్టపడడా? ఇది నాన్న నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు నువ్వు ఎవరితో సావాసము చేస్తున్నావు,
ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో గడుపుతున్నావు, ఎవరి మాటకు ప్రాధాన్యత ఇస్తున్నావు, ఏ దానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? నీ ఉద్యోగానికి ఇస్తున్నావా, నీ వ్యాపారానికి ఇస్తున్నావా, నీ పనులకు ఇస్తున్నావా, నీ ధనానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? దేని కొరకై నువ్వు పరిగెడుతున్నావు సుమా? మరలా నేను ఉపవాసం ఉంటున్నానయ్యా అంటే ఏం ప్రయోజనం లేదయ్యా. ఇది నువ్వు ఉపవాస ప్రార్థన పెట్టావు కాబట్టి నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను రేపు ఉంటానయ్యా, ఇంకా రేపు కూడా ఉంది కదా ఈ నెల అయిపోవడానికి అని అనుకుంటున్నావా? లేకుంటే ఎల్లుండి కూడా ఉంది కదయ్యా ఈ నెల అయిపోవడానికి అనుకుంటున్నావేమో. దేవుని యొక్క వాక్యము బాగా ఆలోచన చేయి. యాజకులారా, వ్రత దినమును ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. ఎవరు ప్రతిష్ఠించాలి, ఎవరు ఏర్పాటు చేయాలి? దేవుని దాసులు, యాజకులైనటువంటి వారు ఆజ్ఞాపించినటువంటి దినమందును ఉపవాసం ఉండినప్పుడే అది దేవునికి ప్రీతికరమైన ఉపవాసము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాసములో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారముగా, దేవుడు తెలియజేసినటువంటి ఆయన ఉపదేశ ప్రకారముగా సైన్యములను యెహోవా ఆజ్ఞాపించిన 4వ మాసం, 5వ మాసం, 7వ మాసం, 10వ మాసము కూడా ఉపవాసం ఉండాలని సంఘమును అంతటిని కూడా ఉపదేశించి వారికి తెలియజేసి వారిని సమకూర్చి దేవుని సన్నిధానములో గడిపేటువంటి బాధ్యత, బరువు ఎవరి మీద ఉందంటే దేవుని దాసుని మీద ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నీ మీదే బాధ్యత ఉంది. దేవుని దాసులు చెప్పిన దినమందు ఆయన సన్నిధానంలో పోషించేటువంటి బాధ్యత నీ మీద ఉంది. అందుకనే మొరటుకై తెలియజేస్తున్నప్పుడు అందరూ కూడా ఉపవాసం ఉండినప్పుడు వారందరూ కూడా క్షేమం కలిగింది. దేవుని బిడ్డ, ఇది నన్ను ఎవరు మాట వింటున్నావు? ఎవరి చిత్తానికి నువ్వు లోబడుతున్నావు? నిజంగా దేవుడు ఆలకించేటువంటి స్థితిలోనే మనం ఉపవాసం ఉంటున్నామా? ఈ దినమందైనా ఒక మంచి తీర్మానం చేయి. దేవా, నీ వాక్యములో నీ దాసులు చెప్పినట్లుగా, నీ యాజకులు ఉపదేశించినట్లుగా, వారు ఏర్పాటు చేసినటువంటి దినమందు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే నువ్వు మా మొరను తప్పక ఆలకించువాడవిన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైనా దావీదుకు నాతాను ప్రవక్త ఏమైనా తెలియజేశానా? నాయనా, ఒక దినాన తప్పు చేసినప్పుడు దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాతాను ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తూ, ఓ దావీదా, నువ్వు పాపం చేస్తావయ్యా, ఇలాంటిది నీలో ఉండకూడదని దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి హెచ్చరించాడు. మరలా ఏమన్నా నాతాను ప్రవక్త చెప్పాడా? నైనా నువ్వు ఉపవాసం ఉండు, దేవుడు ఈ విధంగా మొత్తాడు కాబట్టి అని ఒకవేళ దైవజనుడైనా ఒకవేళ ప్రవక్త అయినా తెలియజేస్తే ఉపవాసం ఉండాలి. నీ సొంత నిర్ణయం ప్రకారముగా నువ్వు ఉపవాసం ఉండి దేవుని చిత్తము కొరకై, దేవుని యొక్క ఆలోచన కొరకై, దేవుని యొక్క ప్రణాళిక కొరకై నీవు ఎదురు చూడక ఆ చిత్తమును నువ్వు నెరవేర్చకుండా నీ చిత్తాన్ని నెరవేర్చేవాడిగా, మాట్లాడేవాడిగా ఒకవేళ ఉండినట్లయితే దావీదు వలె మన మొర ఆయన అంగీకరించడానికి ఇష్టపడ్డు. ఆయన మన మొరను ఆలకించి మనకు సహాయం చేయడానికి, దిగి రావడానికి ఆయన ఇష్టపడ్డు. దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించి, ఒకవేళ పరిచయం వలె నాకేమి లేయా, నా అంత భక్తులు ఎవరు లేరు, నువ్వేంది నాకు చెప్పేది, నా బుద్ధి పుట్టినప్పుడు నేను ఉపవాసం ఉంటా, ఉపవాసం అంటే నీకు తెలియకపోవచ్చు, నాకంటే తెలుసా నీకు ఒకవేళ అనుకుంటున్నావేమో. అయితే అలాంటి మనసు నీలో నాలో ఉండకుండా దేవుడు దూరపరచును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తెలియజేసిన సమయంలో ఉండుట మాత్రమే నీ జీవితానికి ఆశీర్వాదం. అది నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ సంఘానికి, నీ పరిచర్యకు, నీకు కలిగిన దానంతటి కూడా క్షేమకరం, ఆశీర్వాదకరం ఎప్పుడయ్యా అంటే నువ్వు దేవుని మాట, దేవుని దాసులు చెప్పినటువంటి వ్రత దినము, ఉపవాస దినమును పాటించుటయే నీకు ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది అలాంటి మంచి తీర్మానం చేసి నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తే, ఆ విధముగా దేవుని సన్నిధానంలో గడిపితే నీకు ఏదైతే కొదవగా ఉన్నదో ఆ కొదవలన్నీ కూడా దినాన తీర్చే దేవుడు. ఆత్మీయ కొరత ఉందా? రక్షణ లేకున్నావా? అభిషేకం లేకున్నావా? లేకుంటే ఆత్మీయతలో నువ్వు నడవలేని
స్థితిలో ఉన్నావా? నువ్వు ఆ విధముగా దేవుని ఆజ్ఞాపించినటువంటి దినమందు ఒకవేళ ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు తప్పక ఆయన హృదయం అనేటువంటి పలక మీద ఆయన చిత్తమును లిఖించాడని ఎవరు తోడిపోయలేడు. దేవునికి మహిమ కలుగును గాక. అది తప్పక నెరవేర్చబడుటకు కారణం అవుతుంది గనక ఈ మధ్యాహ్న కాలంలో ఒక మంచి తీర్మానం చేయి. దేవా, ఈ ఒక్క దినమైన నీ సన్నిధానంలో గడుపుతున్నాయినా, ఈ వ్రత దినాన్ని, ఈ ఉపవాస దినాన్ని నీ సన్నిధానంలో నేను గడిపినట్లయితే ఆ మందిరములో ఏ విధముగా నాయన యోవేలు ప్రవక్త ద్వారా సంతోషము ఆనందము నిలిచిపోయిందో అలాగనే నా హృదయములో కూడా దేవా, ఒకవేళ ఆనందం సంతోషము నిలిచిపోయింటే నాయన ఈ హృదయం అనేటువంటి నీ మందిరములో దేవా మరలా సంతోషం, ఉత్సాహం, ఆనందం మా జీవితములలో కలగాలంటే నీ సన్నిధానములో ఈ 5వ మాసములో ఉపవాసం ఉండాలని నువ్వు మాట్లాడేవయ్యా. అది యూదా ఇంటి వారికి సంతోషమును, ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండగ దినములు అన్నట్లుగానే మన హృదయములలో దేవుడు ఈ దినాన అధికమైన సంతోషం, అధికమైనటువంటి ఆనందమును దేవుడు అనుగ్రహించటం మాత్రమే కాకుండా సాతానుని యొక్క ఆలోచనలన్నిటిని కూడా చిత్తు ఓడించేటువంటి గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనుకున్నాడు హామాన్, అనుకున్నాడు మొర్దెకైను నేనేమైనా చేయగలను అనుకున్నాడు. తాను తవ్వుకున్న గుంటలో తానే పడులాగున దేవుడు చేస్తాడు. దేవుని బిడ్డ ఇక్కడ అనుకుంటున్నాడు, పరిచయుడు అనుకుంటున్నాడు, ఈ సుంకరుడు ఎదురాలే అనుకున్నాడు. కానీ తాను తవ్వుకున్న గుంటలో ఆ పరిచయుడే పడ్డాడు. సుంకరి జీవితాన్ని దేవుడు ధన్యకరముగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, మనం చేసేటువంటి మొర, మనం ఉండేటువంటి ఉపవాసం దేవునికి అనుకూలమైనదా కాదా? మనం మనల్ని తగ్గించుకునేటువంటి స్థితిలో ఉంటున్నామా? మన జీవితములలో దేవునికి శిరస్సు వంచేవారిగా ఉంటున్నామా? ఎలాగుంటున్నాం ఒక్కసారిగా ఆలోచన చేసుకొని మనం ఏ స్థితిలో ఉండినా దేవుడు పిలిచినప్పుడు, దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, దేవుడు ఈ దినాన ఉపవాసం ఉండమన్నప్పుడు, గడపమన్నప్పుడు తప్పక దాన్ని నెరవేర్చుటయే మనకెంతో ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కనుక అప్పుడు దేవుడు మనకేం చేస్తాడంటే ఆయన మనకు తోడుగా వస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ఆ విధముగా దేవుడి మధ్యాహ్న కాలంలో కూడా కూడి ఉన్నటువంటి మన జీవితాలకు కూడా దేవుడు ఆ విధంగా దేవుడు దయచేస్తూ సంఘానికైతేమి, సంఘ బిడ్డలకైతేమి, అదేవిధంగా ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ఏందైతే ఈ వాక్యాన్ని వింటున్నారో అలాంటి బిడ్డలందరికీ అంత మాత్రమే కాకుండా అల్పుడైన తన దాసుడైన నాకు తన దాసుడైన పిల్లలకు కూడా దేవుడు అలాంటి కృపా భాగ్యాన్ని, ధనతను ఇంకను మెండుగా సమృద్ధిగా అనుగ్రహించి ఆయన సన్నిధానంలో గడిపేటువంటి తన కృపా భాగ్యమును దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మోకరిస్తా ప్రార్థన చేసుకున్నాం. ఈ మధ్యాహ్న కాలంలో నిజంగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ప్రకారంగా ఎవరి మాట వింటున్నావు నువ్వు? దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలుపును వింటున్నావా? ఆయన రమ్మన్నప్పుడు వస్తున్నావా? నిజముగా 40 రాత్రింబగలు ఉపవాసం ఉన్నాడు. దేవుని చిత్తము కొరకు ఎదురు చూసిన వాడు, దేవుని మాట కొరకు ఎదురు చూసినటువంటి భక్తుడుగా కనబడుతున్నాడే. ఇది నాన్న నీవు నేను ఎలాగున్నా, మన జీవితాలు ఎలాగున్నాయి? నిజంగా సౌలుతో దేవుడు మాట్లాడినప్పుడు 3 దినాలు కూడా దేవుని సన్నిధానంలో గడుపుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నువ్వు మాట్లాడావయ్యా, నువ్వు వెళ్ళిపోయావు, ఇప్పుడు నేను మాట్లాడుతూ 3 దినాలు అయిపోయిందయ్యా, నీ సన్నిధానంలో నేను గడుపుతున్నానే, ఏంటయ్యా ఇంకా నువ్వు ఏమయ్యా నన్ను విడిచిపెట్టావా అన్నట్లుగా లేడు. దేవుడు కార్యము జరిగించేంత వరకు కూడా దేవుని సన్నిధానంలోనే ఉపవాసం ఉంటున్నాడు. దేవుని సన్నిధానంలోనే అతడు కనబడుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఏ విధము చేతనైనా దేవా నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలని ఇష్టపడిన వాడు, మునుపున్నటువంటి అధికారమును కలిగి ఉండాలని ఆశపడిన వాడు కాదు. మునుపు తన స్నేహితులతో తిరిగినట్లుగా తిరగాలన్నటువంటి ఆలోచన కలిగిన వాడు కాదు. లేకుంటే మునుపు నాకు ఒక మంచి పేరు కలిగినటువంటి స్థితిలో నేను ఉన్నానని దాని వైపు పరిగెత్తడానికి అతడు ఆలోచించినటువంటి వాడు కాదు కదా. ఇది నాన్న దేని కొరకు పరిగెడుతున్నావు? ఇది నాన్న ఉపవాస దినం అని కూడా తెలిసి కూడా
నువ్వు ఏ స్థలమునకు పరిగెడుతున్నావు? అది నీ జీవితానికి ఆనందమా? అది నీ జీవితానికి సంతోషము కలిగిస్తుందా? అది నీ జీవితానికి దేవుని యొక్క తోడ్పాటును అనుగ్రహించే విధానంలోనే ఉంటుందా? ఒక్కసారిగా ఆలోచన చేయి. లేకుంటే ఎప్పుడైతే ఉంటే నా దేవుడు ఉపవాసం ఉంటే ఎప్పుడైనా ఉంటాడులే అనుకుంటున్నావేమో. దావీదు అనుకున్నాడు, నేను కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడినే కదా, నేను కూడా రాజునే కదా, నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నా దేవుడు నా మొరను కూడా ఆలకిస్తాలే అనుకున్నాడు. కానీ దేవుడు ఆయన మొరను ఆలకించడం లేదు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పలేదే ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని. దేవుడి యొక్క చిత్తము కాదే అలాగ జరగడానికి. అతడు ఏదేదో చేసి అన్ని నేను చెప్పినట్లుగానే జరుగుతాయని ఊహించడమా తప్పు కదా. ఇది మనం లోకములో మనము మన చిత్తాన్ని నెరవేరుస్తూ మన ఇష్ట ప్రకారముగా బ్రతుకుతూ మన ఆలోచనల ప్రకారముగా బ్రతుకుతూ మరలా ఉపవాసం ఉండి దేవా నువ్వు నా సాయం చేయమంటే ఎలా చేస్తాడయ్యా? అది కాదు కదా. దేవుని మాట వినేవారుగా ఉండాలి కదా మనం. దేవుడి యొక్క ఆజ్ఞను పాటించేవారుగా మనం ఉండాలి కదా. ఆయన చిత్తమునకు మనము లోబడేటువంటి వారముగా ఉండాలి కదా. దేవుని బిడ్డ, ఈ దినానైనా ఒక మంచి తీర్మానం కలిగి ఉండు. ఒక దినము ఆయన సన్నిధానంలో గడిపితే ఎంత సంతోషం. కనుక ఈ దినానైనా ఆయన సన్నిధానంలో గడపడానికి ముందు కొనసాగుదాం. ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు, ఆయన మనల్ని మరిచేటువంటి దేవుడు ఎంత మాత్రము కూడా కాదు. కనుక అలాంటి దేవుని యొక్క కృప చేతనే దేవుడు ఇంకను మనల్ని, మన సంఘాన్ని, పరిచర్యను, సంఘ బిడ్డలను, అనేక బిడ్డలను దేవుడు ఆ విధంగా దర్శించలాగన మనమందరం కూడా మన రెండు ఆస్తుముల ప్రమతమైనటువంటి దేవా దేవుని రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెల్లించి ప్రార్థించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాది దేవాని స్తోత్రం 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 స్తోత్రం. దేవాది దేవా రక్షకుడా జీవాధిపతి న్యాయాధిపతి నీ స్తోత్రం నాయన. ఈ దినాన ఉపవాసం ఉంటున్నామయ్యా. అయ్యా మేము ఎలాంటి మనసు కలిగి ఉన్నామయ్యా, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నామయ్యా. నిన్ను విడిచిన వారుగా ఉంటున్నామయ్యా, నిన్ను మర్చిపోయిన వారుగా ఉంటున్నామా నాయన. ఎలాంటి పరిస్థితులలో నీ సన్నిధానంలో ఉంటున్నాం. నిజముగా నా దేవుడు చెప్పిన మాట కదా అని మేము ఉంటున్నామా నాయన. నువ్వు చెప్పినటువంటి ఆజ్ఞని మేము ఉంటున్నామా నాయన. అదే కదా దేవా మమ్మల్ని చూసేది నీవు. అలాగా నువ్వు ఉన్నప్పుడు నీ గొప్ప కార్యములను చేసేటువంటి దేవుడు అయి ఉంటున్నావు కదా నాయన. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తండ్రి ప్రేమలైన కృప మా ప్రభాని పరిశుద్ధమైనటువంటి నిఘనమైనటువంటి ఉన్నతమైనటువంటి నీ నామాన్ని బట్టి మీ స్తోత్రాలు. మహిమ నీకు, ఘనత నీకు నాయన. ప్రభావం నీకు మాత్రమే యుగములు కలుగును గాక. దేవా ఈ ఉదయ కాలం మధ్య దేవా ఈ విధంగా నాయన నీ సన్నిధానంలో చేరి నీ సన్నిధానంలో గడిపెట్టుబడి నీ కృపా భాగ్యాన్ని ధనతను మీరు మాకు దయచేస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలయ్యా. నిజమైన మీరు నాతోనూ మీరు మాట్లాడారు, మాతోనూ మీరు మాట్లాడినటువంటి గొప్ప దేవుడిగా ఉంటున్నావు కదా నాయన. దేవా నిజముగా నీ సన్నిధానంలో గడపవలసినటువంటి దినమందు దేవా నువ్వు ఏర్పాటు చేసినటువంటి మాసములో నాయన నీ దాసులు ఏర్పాటు చేసినటువంటి దినములలో ఉపవాసమునుట అది మా జీవితాలకు ప్రయోజనకరము, అది మాకు ఎంతగానో ఆశీర్వాదకరమని నువ్వు మాట్లాడినటువంటి నీ మాటలను బట్టి మీ స్తోత్రాలు నాయన. నిజమైన ఆయన మోషేతో దేవా నువ్వు మాట్లాడినప్పుడు నాయన అయ్యా నువ్వు పిలిచినప్పుడు వస్తున్నాడు కదా నాయన. అయ్యా నీ కొరకు వేచి ఉంటున్నటువంటి వాడిగా ఉంటున్నాడు కదా నాయన. ఆ స్థలమును విడిచిపెట్టక నాయన అన్నపానములను విడిచిపెట్టిన వాడే నీ సన్నిధానములో గడిపినప్పుడు దేవా నువ్వు మోషేను విడివలేదయ్యా. మోషేకు తోడుగా ఉండినటువంటి గొప్ప దేవుడుగా ఉంటున్నావు నాయన. అయ్యా ఏదైతే వారికి అవసరమైనదో వారి అవసరాలన్నీ కూడా నువ్వు తీర్చినటువంటి గొప్ప దేవుడుగా ఉంటున్నావు. అందుని బట్టి మీ స్తోత్రాలు. నీ యొక్క చిత్తమునే వారికి రాసి ఇచ్చావు దేవా, నీ స్తోత్రాలు చెల్లించున్నాం. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీ స్తోత్రాలు. నీ రాజ్యానికి చేరడానికి, ఆ కనాను దేశమును చేరడానికి ఆ విధంగా నాయన నీ భక్తునికి రాసి ఉంచినటువంటి గొప్ప దేవుడా, అది తన ప్రజలకు కూడా తెలియచేయమని మీరు తెలియజేసినటువంటి నీ మాటలు బట్టి మీ స్తోత్రాలు. ఈ దినాన మేము ఉపవాసం ఉంటున్నప్పుడు నాయన
నీ చిత్తమును మా హృదయంలో రాయినైనా, మా హృదయమైనటువంటి పలక మీద రాయినైనా, మేము నాయన దానిని ఎరిగిన వారమైనైనా, దానిని గుర్తెరిగిన వారమైనైనా, నీ చిత్తములో, నీ మార్గములో, నీ ఉపదేశములో, నీ సత్యములో, నీ క్రమములో నాయన మేము నడిచేటువంటి విధానమును మీరు మాకు దయచేసి నడిపించమని వేడుకొంచున్నాం నాయన. మా సొంత ఆలోచనలు వద్దు నాయన, మా సొంత తలంపులు వద్దు నాయన, నీ ఆలోచనలే, నీ తలంపులే, నీ ఉద్దేశములే మాకు అనుగ్రహించిన ఆయన నీ కృప చేత మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం నాయన. అందుచేతనే కదా ప్రభువా, నిజంగా సౌలుగా ఉన్నటువంటి వ్యక్తిని నాయన, అయ్యా నువ్వు మాట్లాడినప్పుడు నాయన నీ సన్నిధానంలో అన్నపానములు విడిచి నీ సన్నిధానంలో గడుపుతున్నప్పుడు దేవా నీ చిత్తమును అతని జీవితంలో నెరవేర్చినటువంటి దేవుడిగా ఉంటున్నావు కదా నాయన. ఈ దినాన మా జీవితంలో నీ చిత్తమే నాయన నెరవేర్చు నాయన. నీ యొక్క ఆజ్ఞలనే నాయన మా జీవితంలో నెరవేర్చు దేవా. నీ రాజ్యం మనకు వారసలమైనటువంటి స్థితిలో మేము ఏదైతే కొదవ కలిగి ఉన్నామో ఆ కొదవను తీర్చమని వేడుకొంచున్నాను నాయన. నాలో ఏ కొరత ఉన్నదో నాయన దాన్ని తీర్చయ్యా. మాలో ఏ కొరత ఉన్నదో తీర్చు నాయన. మా కుటుంబాలలో ఏ కొరత ఉన్నదో తీర్చు నాయన. మా పిల్లలలో ఏ కొరత ఉన్నదో దానిని తీర్చు నాయన. సంఘ పిల్లల యొక్క జీవితాలలో ఏదైతే కొరత ఉన్నదో దానిని తీర్చు నాయన. అయ్యా ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా నాయన ఎందరైతే నీ మాటలు వింటున్నారో నాయన ఆ బిడ్డలు కూడా నీ సన్నిధానంలో నాయన ఉపవసించి ప్రార్థించుండగా నాయన వారికి ఉన్నటువంటి కొదవను కూడా మీరు ఆత్మీయంగా తీర్చి నాయన నీ కృప చేత నడిపించమని వేడుకొంచున్నాం నాయన. ఎందరైతే నాయన నీ మాటలను మరలా ఈ మాటలు వింటారు నాయన అలాంటి బిడ్డలకు కూడా దేవా నీ కృప భాగ్యము ధన్యతనే బిడ్డలకు దయచేసి నడిపించమని వేడుకొంచున్నాం. ఈ మధ్యాహ్న కాల దీవెన ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపమని వేడుకొంచున్నాం నాయన. అంత మాత్రమే కాకుండా దేవా నీ సన్నిధానం ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా ఈ దినమంతా కూడా దేవా నీ సన్నిధానంలో నీ వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేస్తూ గడిపేటువంటి భాగ్యాన్ని దయచేయండి దేవా. అంత మాత్రమే కాకుండా నాయన మధ్యాహ్నము 3 గంటల నుండి నాయన 4 గంటల వరకు కూడా నాయన ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి బిడ్డలైతే నాయన సంఘ బిడ్డలైతే నాయన మేమందరము కూడా ఏక మనస్సు కలిగి దేవా మేమందరము కూడా నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ గడిపేటువంటి నీ కృప భాగ్యము ధన్యతను మీరు బిడ్డగా దయచేసి నడిపించమని వేడుకొంచున్నాం నాయన. అంత మాత్రమే కాకుండా దేవా సాయంకాలంలో నాయన 7:30 నుండి నాయన 8:30 వరకు జరిగేటువంటి పరిచర్యను కూడా మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించిన ఆయన ఏ విధము చేత నాయన నీ సన్నిధానంలో మేమందరము కూడా గడుపుతూ నీ స్తుతించి గణపరిచేటువంటి నీ కృప భాగ్యము ధన్యతను మీరు మాకు దయచేస్తారు. మమ్మల్ని అందరినీ శోధనలు ఇదేగా కీడు నుండి దృష్టి మీరు తప్పించు. అల్పుని నిదాసున నాకు నిదాసురాలకు పిల్లలకు మందిరమునకును పరిచర్యకును దేవా సగబిడ్డలకును ప్రతి వారికి నాయన మీ సహాయము నీ తోడ్పాటు మెండుగా దయచేస్తూ మమ్మల్ని శోధనలు ఇదేకనైనా కీడు నుండి దృష్టిని మీరు తప్పించాలి దేవా. ఈ లైవ్ ప్రోగ్రాంలో నాయన ఇది నాయన కొద్దిగా నాయన మరి లైవ్ లో కొద్దిగా కట్టేది నాయన ఇలాంటి తొందరలు కూడా కలగకుండా దేవా నువ్వు తొందరగా మాకు సహాయం ఇచ్చేసి మరలా నిన్ను ఆరాధిస్తూ నీ జీతము నీ మందిరములో నీ యొక్క ఆజ్ఞలు కూడా నెరవేర్చబడేటువంటి నీ కృప భాగ్యము ధన్యతను మీరు మాకు దయచేస్తుంది. యేసయ్య అతి శ్రేష్టకరమైన దివ్యనామములు అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే ప్రవేశన సంపూర్ణ జయం. హల్లెలూయా. అందరికి వందనాలు.